హలో పీపుల్, ఈరోజు నేను మా ఊర్లో ఉన్న తోటలోకి వెళ్తున్నాను. మీకు కూడా మా ఊరు పచ్చని పొలాలు చూపిస్తా. వచ్చేయండి వచ్చేయండి. వన్ అండ్ ఓన్లీ బెస్ట్ బ్రష్ ఇన్ ద వరల్డ్ ఏంటి అంటే వేప పుల్ల. చూసేయండి మరి వేప చెట్టుని. నా బ్రష్ అయితే ఇదే అబ్బా. ఇది మా సొప్ప తోట అన్నమాట. బర్రెలు రాకుండా ఇలా అందరూ సోలార్ పెట్టుకుంటున్నారు సేఫ్టీ కోసం. అక్కడ మాది అలసంద తోట ఉంది, చూపిస్తారండి. ఆ చెట్టు ఏంటో తెలుసా? మనం తాటికాయలు తింటాం కదా, అదే తాటి నుంజలు ఆ చెట్టు అన్నమాట. అలసంద తోట. అలసంద వడలు చేసుకుంటారు కదా, అలసంద కాయల తోట ఇదన్నమాట. చూపిస్తారండి అలసంద కాయలు ఎలా ఉంటాయో. అలసందకాయ ఇది పెసర తోట, అదే గ్రీన్ గ్రామ్స్ అంటారు కదా ఆ తోట. ఈ చెట్టు మీకు తెలుసా? నాకు తెలుసు, జిల్లేడు చెట్టు. జిల్లేడు పాలు అంటారు కదా, అది ఈ చెట్టే. నిన్నంతా ఫుల్ వర్షం పడింది. సో అందువల్ల తోటలలో వాటర్ ఎక్కువగా ఉన్నాయి. వాటర్ ఎక్కువగా ఉంటే ఇలా కాలువలు కట్టి వాటర్ బయటికి పంపించేస్తారనమాట. చెట్టు కనిపించిందిగా. ఎంతమంది ఫేవరెట్ కమెంట్ చేయండి. గోంగూర చెట్టు ఇక్కడ నుంచి అక్కడికి పార్సల్ చేసేస్తారు దెబ్బకి. ఇప్పుడు ఇంకొక స్పెషల్ పంటను చూపిస్తున్నా. స్పెషల్ కాదు, మనందరికీ ఈ పంట ఉంటేనే డే గడుస్తుంది అనమాట. ఆ పంట ఏంటో అర్థమైందా? ఇంకేంటి, వరి. రైతన్న అంటే ఫస్ట్ గుర్తొచ్చేది వరే కదా. ఎస్, వరి. ఆల్రెడీ మొత్తం ఫుల్గా గింజలు కూడా వచ్చేసాయన్నమాట. ఇంకా కొయ్యడమే లేట్. దగ్గరికి వెళ్ళి చూపించినా మీకోసం. ఎస్, వరి తోట. ఈ వర్షానికి కొద్దిగా వరి ఇలా పడిపోయిందన్నమాట. చూసారు కదా, భలే ఉంది కదా రూట్. కేబుల్ బ్రిడ్జ్ ఏం బాగుంది ఈ గ్రీనరీ ముందు, అంతే కదా. అగో చూసారా, నాకెళ్ళే చూస్తుంది. నేను దాన్ని కూడా రికార్డ్ చేస్తున్నాను. నాకు మాత్రం భయం వేస్తుంది ఇప్పుడు ఎలా వెళ్ళాలా అని. అది నన్ను కొంపదీసి పొడుచుద్దా ఏంటి? అయ్యో, అది వెళ్తేనే నేను వెళ్ళాలి. అది వెళ్తుందా లేకపోతే నా వెనకాల పడుతుందా? ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం అవ్వట్లా. అమ్మయ్య, ఆ గో వెళ్ళిపోయింది. ఫైనల్లీ మా తోటలు అయితే ఇలా ఉన్నాయి. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్, డూ సబ్స్క్రైబ్.